నువ్వు అక్కడ ఉంటాను అని అన్నా కూడా నువ్వు మీ అమ్మ ఇంట్లో ఉంటావు, అతను ఏదో వస్తాడు చేస్తాడు ఇస్తాడు అంటే ఒక పద్ధతి. నీకు దానికి ఇష్టమా? లేదా విడాకులు తీసుకుంటావు. అతనికి విడాకులు కావాలంటే అతనికి అడిగే హక్కు లేదు. అతను అడిగినంత మాత్రం నువ్వు ఇవ్వాల్సిన అవసరమూ లేదు. నిన్ను పిల్లల్ని చూడాల్సిన బాధ్యత అతనిది బాధ్యతే. ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు నువ్వు విడాకులు తీసుకోకుండా మీ అమ్మ ఇంట్లో ఉండి అతను వస్తాడు పోతాడు చేస్తాడు, మీకు చూసుకునేది మిమ్మల్ని చూసుకుంటాడు, ఆ అమ్మాయిని చూసుకుంటాడు అన్నట్టు ఉంటారా? లేకపోతే అతను విడాకులు ఇచ్చి వన్స్ ఫర్ ఆల్ సెటిల్మెంట్, నాకు ఇంత ఇచ్చేసేయండి, నేను నా పిల్లలతో నేను బతుకుతా, నేను విడాకులు తీసుకుంటాను అంటావా? విడాకులు తీసుకుని ఇంకో పెళ్లి చేయలేము కదా మేడం. విడాకులు తీసుకుని ఇంకో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు కదా, పిల్లలతో ఉండొచ్చు. విడాకులు తీసుకుంటే పెళ్లి చేసుకోవాలని అర్థమా? పిల్లలు కదా. అరే మీరు చెప్పేదానికి నేను అడుగుతున్నా, విడాకులు తీసుకోమంటే ఇంకో పెళ్లి చేసుకోమని అర్థమా? ఆయన అన్నట్టే అంతే. ఆయన అనలేదే, ఆయన అన్నాడా పెళ్లి చేసుకోమని? అవసరం లేదు. అవును, అతనికి అవసరం లేదు. అతను అవసరం లేదనడానికి అతనికి 100 కారణాలు ఉన్నాయి. అతను 100 కారణాలకి మీరు ఏ రోజు కూడా ఈ కారణాలు ఇది కాదని మీరు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఈ రోజు పెద్ద మనిషి వచ్చి మాట్లాడలే, ఆ రోజు ఉన్నాడుగా ఆయన. వెళ్ళారా మీరు అక్కడికి? లేడమ్మా, మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్ళొచ్చుగా వాళ్ళ ఇంటికి. ఈసారి కాడికి వద్దన్నాడు. ఎవరు వద్దన్నారు? 100 చెప్తాడు ఆయన. అదే చెప్తున్నా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటున్నా. అతను వెళ్ళి తప్పు చేసావు నువ్వని మీరు వెళ్ళి మాట్లాడడానికి అతను చెప్పిన వాళ్ళతో వెళ్ళి మాట్లాడతారా? అతని మాట మీరు ఎందుకు వినాల్సి వచ్చింది? అసలు మీ దగ్గర ఏదో ఉంది కాబట్టేగా విన్నారు అతని మాట. కాదు, అక్కడ మీరు నమ్మలే, మీలో తప్పు ఉంది కాబట్టి ఊరుకున్నారు. ఏది తప్పు ఉంది? ఈ అమ్మాయి చేసిన పిచ్చి పనులు. సో అమ్మాయి చేసిన ఆ తప్పుని ఇతను ఎత్తి చూపడము, సరే చేసుకుంటే చేసుకున్నాడు, అక్కడ చూసుకుంటాడు ఇక్కడ చూసుకుంటాడు, అన్ని మీరే కన్విన్స్ అయిపోయాయి. అదే కనుక మీ అమ్మాయి దగ్గర చిన్న తప్పు కూడా లేకపోతే మీరు ఇలా కూర్చోరు. మన్నాడు వెళ్ళి జుత్తు పట్టుకొని రోడ్డు మీదకి తీసుకొచ్చేవాళ్ళు. ఇది నిజం. సరే ఇప్పుడు చెప్పు, ఏంటి చెప్పు. అతనికి నువ్వు వద్దు, అతను నీకు విడాకులు ఇస్తానంటున్నాడు, నీకు సెటిల్మెంట్ చేస్తానంటున్నాడు. నువ్వు విడాకులు తీసుకొని సెటిల్మెంట్ చేసుకుంటావా? లేదు నేను విడాకులు ఇవ్వను, నన్ను చూడాల్సిందే, నా పిల్లల్ని చూడాల్సిందే అని అంటే నువ్వు అమ్మ దగ్గర ఉండే లేకపోతే ఇంకొక ఇంట్లో పెట్టో, నిన్న అతను వచ్చి చూసేలా చేయమంటావా? ఏం చెప్పి అతనైతే ఆలోచించేసుకున్నాడు మీకు విడాకులు ఇచ్చి ఏదో ఒక సెటిల్మెంట్ చేసేసుకుందామని. మీరేమనుకుంటున్నారు చెప్పండి, మీరు కొంచెం తెలివిగా ఆలోచించి చెప్పండి. వాళ్ళని పిలవాలా, మీరు వెళ్ళి మాట్లాడేస్తారా? మాట్లాడేసారండి, తొందరగా వెళ్ళి మాట్లాడేస్తారు. చెప్పండి మేడం. ఈ విషయంలో అయితే సరే, ఇప్పుడు మేము మాట్లాడడానికి కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే డైవర్స్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం. అయితే డాక్టర్ గారు చెప్పారు కదా మేడం, ఆ బాబును పెంచడం అనేది చాలా ఖర్చుతోని, ఆ అమ్మాయి బాధ్యతతోని పెంచాల్సిన విషయం. ఒక 10-15 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ డాక్టర్ గారు చెప్పారు ఆ విషయం. అలాగే మేడం కూడా ఒక విషయం చెప్పారు, 2 సంవత్సరాల క్రితం కేసు పెట్టేసి దాన్ని ఎందుకు మీరు ఆపారని. అప్పుడు వాళ్ళ తమ్ముని కూతురు యాక్సిడెంట్ లో చనిపోయింది, ఈ బాబా పెంచింది. సో ఆ దాని విషయం మీద ఆగడం జరిగింది. అప్పుడు మళ్ళీ ఈ బాధలో ఉన్నప్పుడు మళ్ళీ కేసు చుట్టూ తిప్పడం అని బావేం కాదనే ఉద్దేశం మీద దాన్ని ఆపినాం మేడం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.